ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నెల్లూరు చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు అనగానే చాలా ఫేమస్ కదండి. ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తాను. చేపలు శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చేపలు ఇవి 1 కిలో తీసుకోండి. ఆయిల్, టమాటా 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ 1, పోపు దినుసులు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, మెంతులు 1 చిటికెడు సరిపోతుంది. ఉల్లిపాయ 1 సన్నగా తరిగి పెట్టుకోండి. చింతపండు 150 గ్రాములు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఈ చేప ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం 1 స్పూను, వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా ముక్కలంతా కలిపి పెట్టండి. ఇది ఎంతో రుచిగా ఉంటుందండి. ఉప్పు, పసుపు, కారం ఈ ముక్కలంతా బాగా పట్టేటట్టు కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా తీసుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండుని బాగా పిసికి ఆ లోపల ఉన్న పిప్పంతా తీసేసి ఓన్లీ రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల ఉన్న పిప్పంతా తీసేసేయాలి. తీసేసి ఇలా రసాన్ని దీన్ని పక్కన పెట్టుకుందాం. మామిడికాయని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ మామిడికాయ పుల్లగా ఉంటే కూర కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఇది చేపల పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో మెంతులు వేసుకుందాం. మెంతులు కొంచెం లైట్గా వేగాలి. తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, శనగపప్పు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేయించాలి. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ ముక్కలన్నీ బాగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గాయి కదా,
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకుందాం. ఇందాక కొంచెం కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. ఎందుకంటే ఇది పులుసు కదా, చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. దీన్ని కలపకూడదు, ఎందుకంటే ముక్కలు చిదిరిపోతాయి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ముక్కలు ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత చేప ముక్కలు కూడా వేసి ఈ చేప ముక్కలు కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గుతాయి కదా. ఇప్పుడు మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసుకుందాం. చింతపండు రసం పోసి కొంచెం ఇలా తిప్పి పెట్టండి, సరిపోతుంది. ఎందుకంటే మనం కలిపెడితే చేప ముక్కలు పాడైపోతాయి, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం అలా తిప్పి మూత పెట్టుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు ఉడకబెట్టాం కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. మూత తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఈ మామిడికాయ ముక్కలు ఎంతో రుచిగా ఉంటాయి వేసుకుంటే. మామిడికాయ ముక్కలు లేదంటే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, నేను టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు కూడా వేసాం కదా, మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మూత తీసి చూద్దాం ఉడికిందేమో. బాగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలినట్లయితే పులుసు బాగా ఉడికినట్టు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నారు కదా, ఎంతో రుచిగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వంట కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.